నంద్యాలలో టీడీపీ నేతకు ముస్లింలపై ఉన్నట్టుండి ప్రేమ ఎందుకు పుట్టింది? సొంత ఖర్చులతో షాదీఖానా నిర్మించేందుకు రెడీ అవటం ఎన్నికల వ్యూహమేనా? బీసీ జనార్దన్ రెడ్డి ఓటర్ బ్యాంక్ పాలిటిక్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? టీడీపీ మైనారిటీ ఓట్ల నాటకంపై సాక్షి స్పెషల్ స్టోరీ. నంద్యాల జిల్లాలో టీడీపీ నాయకుడికి ముస్లిం సోదరులపై ఉన్నట్టుండి అమితమైన ప్రేమ పుట్టుకొచ్చింది. గత చంద్రబాబు పాలనలో రాష్ట్ర కేబినెట్లో కనీసం ఒక్క ముస్లింకి స్థానం కల్పించే దిశగా ఆలోచన కూడా చేయని తెలుగుదేశం పార్టీ పాలన చివర్లో మైనారిటీల కోసం ఏదో చేస్తున్నట్టు హడావిడి చేసింది. చివరకు అధికారం కోల్పోయింది. వర్తమానానికి వస్తే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో నంద్యాల టీడీపీ నేతలకు ముస్లిం సోదరులు మరోసారి గుర్తుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో షాదీఖానాకు శంకుస్థాపన చేసి గాలి కొదిలేసిన మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి ఇప్పుడు అక్కడే తన సొంత ఖర్చులతో షాదీఖానా నిర్మిస్తారని గొప్పలు చెప్పడం మొదలుపెట్టారు. గత చంద్రబాబు పాలనలో ఎన్నికలకు 3 నెలల ముందు ముస్లింల షాదీఖానా కోసం 1,30,00,000 రూపాయలతో అప్పటి శాసన మండలి చైర్మన్ ఫరూక్తో శంకుస్థాపన చేయించారు. అప్పటి నుంచి 20% పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఎన్నికల్లో ఓడిపోయాక ఆ షాదీఖానా సంగతే టీడీపీ నేతలు మర్చిపోయారు. అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి మరో షాదీఖానా నిర్మాణం మొదలుపెట్టారు. అయితే ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్న బీసీ జనార్దన్ రెడ్డి ఇప్పుడు ముస్లింల ఓట్ల కోసం షాదీఖానాను తాను సొంత డబ్బులతో నిర్మిస్తానని ముందుకొచ్చాడు. గతంలో వక్ఫ్ బోర్డు స్థలంలో షాదీఖానా నిర్మించకూడదని అధికారులు చెప్పినా బీసీ జనార్దన్ రెడ్డి చెవికెక్కించుకోలేదు. దీంతో ఆయనపై అప్పట్లో బనగానపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మరోసారి ఆయన షాదీఖానా నిర్మాణం గురించి మాట్లాడటంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నంద్యాలలో అధికార పార్టీ ఎమ్మెల్యే కాటసాని ఓవైపు షాదీఖానా నిర్మాణం చేస్తున్నారు. అది చూసి టీడీపీ నేతలు మరోసారి మైనారిటీల కోసం ఏదో చేస్తున్నట్టుగా బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నించడం ముస్లింల ఓట్ల కోసం రాజకీయాలు చేయడమే తప్ప మరొకటి కాదని స్థానికులు విమర్శిస్తున్నారు. బీసీ జనార్దన్ రెడ్డి తమను ఓటు బ్యాంకుగా చూస్తున్నాడని, ముస్లింలకు మంచి చేయాలనే ఆలోచన ఆయనకు ఏమాత్రమూ లేదని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. బీసీ జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కోవెలకుంటలో ముస్లింలకు షాదీఖానా ఏర్పాటు చేస్తానని అక్కడ కూడా భూమి పూజ చేశారు. అయితే ఇంతవరకు దాని నిర్మాణం పూర్తి చేయలేదని జనం గుర్తు చేస్తున్నారు. టీడీపీ నేతల హడావిడి అంతా ఎన్నికల స్టంటేనంటూ ఆరోపిస్తున్నారు.